అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది, ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. మీరు ఉప్పల్ ఇంగ్లో నుంచి వరంగల్ హైవేలో ఉప్పల్ దాటగానే బొడుప్పల్, బొడుప్పల్ దాటగానే మేడిపల్లి. మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్ నెంబర్ 131 131. చెంగిచెర్ల క్రాస్ రోడ్ దాటగానే మీకు 131 పిల్లర్ వస్తుంది. పిల్లర్ దగ్గర లెఫ్ట్కి రండి, ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్. మీరు గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి, టోటల్ మ్యాప్ చూపించేస్తుంటుంది. కింద నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు జస్ట్ హాయ్ని పెట్టండి అంతే, వెంటనే మేమే లొకేషన్ షేర్ చేస్తాము. ఈరోజు వెహికల్ వచ్చేసి రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ ఆప్షనల్ అండి. క్విడ్లో ఆప్షనల్. ఈ వెహికల్కి వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ప్లస్ 4 అలవీల్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం 58,000 మాత్రమే డ్రైవర్. టోటల్ షోరూమ్ ట్రాక్ అండ్ సింగిల్ ఓనర్ వెహికల్. వెహికల్ వ్యూ మొత్తం చూపిస్తా, డైరెక్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చండి, చాలా బాగుంది వెహికల్. నెక్స్ట్ వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. టైర్లు వచ్చేసి మనకి 4 షోరూమ్ టైర్సే ఉన్నాయి. 58,000 డ్రైవర్. రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు, ఓన్లీ పెట్రోల్ మాత్రమే. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుందాం. రెనాల్ట్ క్విడ్ డిక్కీ సైజ్ చూసుకుందాం ఒకసారి. ఇలాంటి రస్ట్ అయితే లేదండి, చూసుకోవచ్చు. మనకి స్టెఫ్నీ కూడా మనకి 30 to 40% స్టెఫ్నీ ఉంది. నెక్స్ట్ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుందాం, టోటల్ వ్యూ చూసుకోవచ్చు. ఇంటీరియర్ చూసుకుందాం అండి. ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది, టోటల్ షోరూమ్ ఉన్నాయి కవర్స్ అన్ని. నెక్స్ట్ ఇక డోర్లు చూసుకోవచ్చు, నీట్గా ఉన్నాయి. అండ్ రూఫ్ కూడా చూసుకోవచ్చు, నీట్గా వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ చూసుకుందాం. సీట్స్ అయితే చాలా బాగున్నాయి సీట్స్. నెక్స్ట్ మనం డాష్ బోర్డ్ కూడా చూసుకుందాం. చాలా నీట్గా వచ్చింది, చూసుకోవచ్చు మనకి. నెక్స్ట్ వెహికల్కి వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టీరింగ్ దగ్గర ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ దగ్గర 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్కి. ఇంటీరియర్ చూసుకోవచ్చు, చాలా నీట్ ఉంది. నెక్స్ట్ వెహికల్ స్టార్ట్ చేద్దాం ఒకసారి. సింగిల్ స్ట్రోక్లో స్టార్ట్ అయింది, డైరెక్ట్ స్టార్టింగ్ ఇష్యూ అయితే లేవు, స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. నెక్స్ట్ రీడింగ్ చూసుకుందాం ఒకసారి. వెహికల్ యొక్క రీడింగ్ 58,202, 58,000 మాత్రమే తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ వెహికల్కి స్క్రీన్ కూడా రావడం జరుగుతుంది, చూసుకోవచ్చు. కంపెనీ స్క్రీన్ ఉంది. ఏసీ కూడా చూసుకుందాం. మనకి ఏసీ కూడా రన్నింగ్లో ఉంది, చాలా చిల్ అయిపోయింది, తొందరగా కూల్ అయిపోయింది. ఏసీ ప్రాబ్లం అయితే ఏం లేదు, చాలా నీట్గా వచ్చింది, చూసుకోవచ్చు. ఇక్కడ మనకి పవర్ విండోస్ ఒకటి ఇక్కడ ఉంటాయండి మనకి. నెక్స్ట్ ఇంజన్ సైడ్ చూసుకుందాం ఒకసారి, ఎలా ఉందనేది. రైట్ సైడ్ అప్రాన్ చూసుకోవచ్చు అండి, మనకి ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బ్ జెన్యూన్ ఉంది. టోటల్ వ్యూ తీసుకోవచ్చు, ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఏం లేవు, చాలా నీట్ కండిషన్లో ఉంది. కొత్త వెహికల్ కదా, అలాగే షోరూమ్ మార్కెట్లో కనిపిస్తుంది కదా. బానెట్ కూడా మనకి ఒరిజినల్ బానెట్, షోరూమ్ బానెట్ ఉంది. వెహికల్ మొత్తం చూసామంటే వెహికల్ అయితే చాలా బాగుంది. వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2020 మ్యానుఫ్యాక్చరింగ్, 2022లో రిజిస్ట్రేషన్ అయింది. రెనాల్ట్ క్విడ్ క్లైంబర్లో కూడా ఆప్షన్ ఉంటుందండి. వెహికల్కి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి మనకి. నెక్స్ట్ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 58,000 మాత్రమే తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది 3,95,000 చెప్తున్నారు, 3,95,000 చెప్తున్నారు. దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు. ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా వస్తుంది మీకు. డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి, ఫైనాన్స్ నేనే చేసిస్తాను మీకు. థ్యాంక్ యూ.